కర్నూలు జిల్లా పత్తికొండల వైసీపీ టికెట్పై రగడ చోటు చేసుకుంది. వైసీపీ నేతలు 3 వర్గాలుగా చీలిపోయి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఓవైపు, పోచమిరెడ్డి మురళీధర్ రెడ్డి మరోవైపు పోరాడుతుంటే తాజాగా రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ వర్గం తెరపైకొచ్చింది. తమకు పత్తికొండ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే రెబల్గా బరిలోకి సిద్ధమంటూ సంకేతాలు పంపారు. రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ ప్రజలు కార్యకర్తల అభిప్రాయం మేరకే వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పత్తికొండ అభివృద్ధి ఎస్వి సుబ్బారెడ్డి తర్వాత ఏమీ జరగలేదన్న వారు గత ఎన్నికల్లో అధిష్టానం చెప్పిన విధంగానే నడుచుకుంటూ వచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఒక ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సుఖసంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. పత్తికొండ తాలూకాలో 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ తాలూకాకు సేవ చేస్తున్నాము. మా నాన్నగారి మినిస్టర్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ తాలూకా ఎంతో అభివృద్ధికి మేము తోడ్పడినాము. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే ఉన్నాము. చక్రపాణి రెడ్డి గారికి, మా శ్రీదేవి గారికి అందరికీ కూడా మేము ఎలక్షన్లో తిరిగి మా సాయశక్తుల వాళ్ళని గెలిపించడానికి చేసినాము. మా తాలూకా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు మీరు అందరికీ సేవ చేయడమేనా, మీరు రారా అని చెప్పేసి వాళ్ళ మనోభావాలను బట్టి, వాళ్ళ కోరికలు బట్టి ఈరోజు మేము కూడా పత్తికొండ తాలూకాకు నిలబడాలని చెప్పేసి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి మేము కూడా ఈరోజు ప్రజల మనల్ని బట్టి, వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఈరోజు మేము కూడా ఆశిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినాము, మేము కూడా ఉన్నాము, మేము కూడా ఇక్కడ ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మా ఉద్దేశము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాము. మేము తప్పకుండా పోటీలో ఉంటాము. ఈ తాలూకా అభివృద్ధి కోసమే, మాకేమీ ఈ రాజకీయంగా కావాలని ఏమి కాదు. ఎందుకంటే ఇంతకుముందు 15 సంవత్సరాల తర్వాత పత్తికొండ తాలూకా అభివృద్ధి శూన్యమైపోయింది. ఎస్వి సుబ్బారెడ్డి గారు నాన్నగారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత అభివృద్ధి కూడా చాలా తక్కువ జరిగింది. కాబట్టి మళ్ళీ నాన్నగారి హయాంలో చేసిన అభివృద్ధి మళ్ళీ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం. మీ కుటుంబం నుంచి కర్నూలు